హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ ఫెస్టివల్కైనా సరే పిండి వంటలు కామన్ కదా. సో ఇలా క్రిస్పీగా చెక్కలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మనం ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం అండ్ కొంచెం పెసరపప్పు అయితే తీసుకోవాలి. సో మనం పెసరపప్పుని ఒక 10 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని అండ్ అల్లం ముక్కల్ని మనం ఒక గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుందన్నమాట. సో మనకి బియ్యపిండి తీసుకోవాలి ఈ చెక్కలు చేసుకోవడానికి. ఈ బియ్యపిండి మనం మంచిగా జల్లించేసుకొని ఏమీ లేకుండా ఫ్రెష్గా పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ బియ్యపిండిని నేనైతే 2 కేజీస్ బియ్యపిండి తీసుకుంటున్నాను. దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో మనకి సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. సో తర్వాత అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదా ముందు, అది యాడ్ చేసేసుకోవాలి. అది యాడ్ చేసుకుని మనం పెసరపప్పును కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కరివేపాకు, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి స్మూత్గా వస్తాయి అన్నమాట. చెక్కలు అనేవి నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టు అలా ఉంటాయి, గట్టిగా లేకుండా. సో మనం నెయ్యిని కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇవన్నీ యాడ్ చేసుకుని మనం ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వీటిని కలుపుకోవాలి. సో మనం డైలీ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్లో దీన్ని కలుపుకోవాలన్నమాట. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇది కలిపేటప్పుడు చాలా పలచగా కలిపేసుకుంటారు, చాలామంది మిస్టేక్ అదే చేస్తారు. సో అలా కాకుండా కొంచెం రౌండ్గా బాల్స్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో మనకు నచ్చినంత మనం సైజు బాల్స్ చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. సో ఏంటంటే కొంచెం పెద్దగా చేసుకుంటే తిన్నట్టు ఉంటాయి అండ్ మనకి టేస్ట్ బాగుంటుంది. చిన్నవైనా సరే బాగుంటాయి. సో మిడిల్లో ఇలా వస్తే సరిపోతుందన్నమాట. సో ఇవి చేసుకోవడమే కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట, ఇలా బాల్స్ చేసుకోవడం. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళతో చేపిచ్చేస్తే మనకి ఈజీ అయిపోతుంది, వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఇంట్రెస్టింగ్గా. సో ఇదైతే ఒక్కళ్ళే చేసే పని కాదు, చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది ఈ చెక్కలకి పని, కానీ టేస్ట్ బాగుంటుంది అండ్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మనకి ఏంటంటే చెక్కలు చేసుకుంటానికి మిషన్ ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. సో దాంతో నేను చేస్తున్నాను. మనకి కింద పైన మనం ఇలా కవర్స్ పెట్టేసుకుంటే మనకి చెక్క అనేది అస్సలు బ్రేక్ అవ్వదు, మంచిగా వచ్చేస్తుంది నీట్గా. సో నెయ్యి కానీ నూనె కానీ అలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చేసేసుకుంటే మనకి చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా చాలా ఎంత బాగుందో. మనం వేసుకున్నవన్నీ దీనిలో కనపడుతున్నాయి కదా. సో అవి తిన్నప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా మనం చెక్కలు చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 పెడుతున్నాను అనమాట, అలా ఫాస్ట్గా అయిపోవటానికి. ఒకటే కన్నా 3 పెడితే ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా. సో ఈసారి మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ మనం వీటిని ఒక బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ చెక్కల్ని స్లోగా వదిలాలి. బాగా పైకల్లా వదలకుండా కిందకల్లా వదిలితే మనకి నూనె చిందకుండా ఉంటుంది. సో జాగ్రత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ టిప్ని ఫాలో అవ్వండి. సో ఇలా చెక్కల్ని ఒక 10 to 15 అయితే ఇలా వదిలేసుకుంటే సరిపోతుంది. మనకి సౌండ్ అనేది వస్తుంది, ఆ సౌండ్ కూడా మీకు చూడండి ఈ వీడియోలో ఉంటుంది. సో అలా సౌండ్ వచ్చే వరకు వన్ సైడ్ ఫ్రై చేసుకోండి, తర్వాత నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా రెడ్ కలర్లో అయితే మనకి తీసేసరికి ఒక 5 మినిట్స్ కలర్ చేంజ్ అయిపోతుంది, బ్లాక్ కలర్. సో మనకి కొంచెం వైట్ అలా ఆ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ వీడియోని ఇంకా లైక్ కొట్టకపోతే ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. సో చెక్కలు చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి టేస్ట్ అండ్ హైజీన్ ఫుడ్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా, మనం హెల్తీగా ఉండాలి. సో కొంచెం సేపు అలా పక్కన పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అనేది మొత్తం కారిపోతాయి. తర్వాత మనం
ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇవి మనకి ఒక 2 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకొని తినచ్చు. టేస్ట్ ఏం మారవు, చాలా బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.